నాకు అంటే ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పాలి, నేను పర్సనల్గా ఫీల్ అయిన విషయాలు చెప్పాలి. అరుణాచలం వెంకటేష్ బాబు గారి ద్వారా అరుణాచలం ఫస్ట్ బయలుదేరి గిరి గిరి ప్రదక్షిణ చేసి వచ్చి రమణ మహర్షి గారి ఆశ్రమంలో కూర్చుంటూ ఒక ఆయన పిలిచి హ్యూమన్ లైఫ్ గురించి ఎప్పుడైనా మీరు చూసారా అన్నాడు. మామూలుగా పుట్టుక పుస్తకాల్లో ఒక చిన్నది ల్యాప్టాప్ దాంట్లో ఆయన చూపించాడు. ఒక హాలీవుడ్ స్టార్ చనిపోయాడు. అతను రాక్ హడ్సన్ ఏదో పేరు, రాక్ హడ్సన్, చాలా అందగాడు అంట. అవును, ప్రపంచంలో హ్యాండ్సమ్ గై అంటే అతనే. అవును, చనిపోయాడు, ఎయిడ్స్ చచ్చిపోయాడు. అతన్ని చూడటం కోసం మైకేల్ జాక్సన్కి ముందు తరం అతను చూడటం కోసం అమ్మాయిలు ఎటు వెళ్ళిపోతున్నాడు అని చెప్పి పెట్రోల్ పోసి తగలెట్టేసుకున్నారంట. ఏంటిది, ఇలా ఉండకూడదు, అభిమానులు అనేవాళ్ళు ఇలా ఉండకూడదు. నాకు ఫస్ట్ ఎయిడ్స్ వచ్చి చచ్చిపోయింది అతనే, రాక్ హడ్సన్. నేను ఇలా కాదు, జీవితం అనేది జనాలకు తెలియాలి. యాజ్ క్రిస్టియానిటీ ప్రకారం అతన్ని దాంట్లో పెట్టేసి ప్రార్థన చేసి పాతి పెట్టేశారు. ఆఫ్టర్ థర్డ్ డే ఓపెన్ చేశారు. లక్షల పురుగులు, బాడీ మట్టిలో కలిసిపోద్ది దేహం అంటారు. అదే ఇప్పుడు అంత్యక్రియలు జరిగినప్పుడు దహన సంస్కారం చేస్తే మట్టిలో కలిసిపోతుంది. మట్టిలో అలాగా క్లోజ్ చేసి అందమైన శరీరం, కొన్ని వేల కోట్లు ఆస్తిపరుడు, కొన్ని వేల మంది అభిమానులు, ఇది లైఫ్. అది చూసి చాలామంది చచ్చిపోయారంట. ఏంటి ఇలా ఉన్నాడా అని. ఇదే జీవితం, అంతకుమించి ఇంకేం లేదు అని చెప్పాడు. అది క్లోజ్ చేసి తర్వాత ఇది దేర్ ఈజ్ నో లైఫ్, ఇదే లైఫ్, యూ హ్యావ్ సీన్ దిస్ లైఫ్, ఇది లైఫ్, ఇది లైఫ్. దీని గురించి ఎందుకు వై షుడ్ వి గో ఫర్ BMW కార్, నాకు ఒక 60 కోట్ల బిల్డింగ్ అక్కడే ఉంటుంది, చెట్లు మనతో పాటు పుట్టి పెరిగే మహావృక్షాలు అక్కడే ఉంటాయి. బట్ మనం ఉండం అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అది భరణి గారు పాడారు. అది ఇల్లు అంటావు అని నువ్వు తాపత్రయపడతావు, ఆ ఇల్లు ఉండదు, ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ దీని లోపలికి వెళ్ళిపోద్ది. అది ఇప్పుడు మనం క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుని, అంటే మీ కెరీర్ వెనకాతలకి వెళ్ళి ఒకసారి చూసుకుంటే, అంటే మీరు అనుకున్నవన్నీ మీకు అనుకున్నట్టుగా జరిగాయా, లేకపోతే అటు ఇటుగా జరిగాయా? అది అంటారు చూసారా పాట, అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని అన్నది. అనుకోలేదు ఆగవు కొన్ని అంటే ప్రభాకర్ రెడ్డి గారితో సాధించాం. ఓకే, డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి డైరెక్టర్, ప్రొడ్యూసర్, బ్రహ్మాండమైన, మీకు తెలిసే ఉంటుంది. ఆయన నాకు ఫ్రెండ్ ఏంటంటే ఇది విచిత్రం చాలా. ఆయన అప్పటికే చాలా పెద్ద ఇండస్ట్రీకి వచ్చారు. గుమ్మడి గారు, ఆయన గిరిబాబు గారు, నా కైకాల్ గారు. ఒరే నువ్వు నాలాగే ఉన్నావు, నేను గుడివాడి నుంచి వచ్చినప్పుడు ఇలాగే ఉండేవాడిని, కొంచెం లావు ఉండేవాడినప్పుడు, గుర్తుంది వీళ్ళు ఫ్రెండ్స్. వాళ్ళు ఒకటే చెప్పేవారండి, ఎలాగో యాదృచ్ఛికంగా ఎప్పుడో మీ నాన్న మాకు ఫ్రెండ్, నువ్వు ఫ్రెండ్ అయ్యావు, ఆడుతో తిరుగుతారంటే అనేవాడు మా ఫాదరు. హే నువ్వు మాట్లాడుకో సుబ్బారావు, నువ్వు మాట్లాడుకో అనేవాడు ఆయన, మన ప్రభాకర్ రెడ్డి గారు. ఇక్కడ ట్విన్సీ దగ్గర క్లబ్ బోర్డు పెట్టారు, ప్యాకెట్ క్లబ్, జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర. అంటే ప్యాకెట్ 1-2 లాంటి 1-2 అంటే ఏంటో కూడా మనకు తెలియదు. ఆయన పక్కన కూర్చోవటం, మా ప్రభాకర్ రెడ్డి గారు ఎలా ఉండేది అంటే ఇలాగా ముక్కలు అలా పెట్టి ఇవ్వాలి ఆయనకి, నిద్రపోయేవాడు. నా అదృష్టం, నిద్రపోయి రెడ్డి మొక్కొట్టవా అనేవాడు గుమ్మడి గారు, అనేవాడు. చూసేవాడు కాదు, రైజింగ్ అండి అది. క్లోజ్ అయిపోయేది అందరిది ఆట. మరి అది ఎలాగ చేసేవాడు ఏంటో తెలియదు, నిద్రలో ఉండి నెల కొట్టేవాడు. అదే రైజింగ్ అండి, అంతే. మీరు నాకు ఎలా అంటే ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తి ఈయనే ఇక్కడ ఇండస్ట్రీలో. చాలా మంది కోపం వస్తారు అనేవాడు. ఎవరు? మీరు. జర్నలిజం ఎక్కువ ఇంగ్లీష్ టచ్, రకరకాల హాలీవుడ్ సినిమాలు, పుస్తకాలు ఇవి ఉండేది అలాగే. అవును. ఈయన స్కూటర్ రాగానే డబ్బులు ఏమైనా కావాలని అడిగేవాడు, అవసరం మనకి. మళ్ళీ నిద్రపోతున్నాడు ఆయన, లేపు అడగలేముగా. ఎలా ఉండేవాడు, 5 నిమిషాలు రెడ్డి గారు వెళ్ళొస్తాడండి అంటే, ఆ కౌంటర్ దగ్గర 2000 ఉన్నాయి తీసుకెళ్ళాను. ఈలోపు అక్కడ చెప్పేసేవాడు మనం భోజనం చేసేలోపు.
వెళ్ళిపోయి వచ్చానండి. అదే అనుకోనివి జరిగినాయి. తర్వాత మా కృష్ణవంశీ ఇక్కడ రావటం, కృష్ణ గారు. నా కెరీరే కాంట్రవర్సీ కెరీర్. ఇప్పుడు కంటిన్యూ అవుతున్న కెరీర్ కాదండి. ఆద్యం 89లో గండిపేట రహస్యం. రామారావు గారు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు ఆయన. అవును, నేను రామారావు గారి క్యారెక్టర్. అవును, కృష్ణ గారు, విజయనిర్మల గారు, ప్రభాకర్ రెడ్డి గారు ముగ్గురు డైరెక్ట్ చేశారు. విజయనిర్మల గారు, నరేష్ గారు వీళ్ళిద్దరూ ఉండేవారు సినిమాలో. ఇంకెవరో ఒక ఆయన యాక్ట్ చేశారండి, వినోద్ బాలా అని టీవీ యాక్టర్ ఉన్నాడు చూసారు. ఆయన నేను ఆ సినిమాలో ఇంట్రొడ్యూస్ అయ్యాం. అప్పుడు బాబు మోహన్ గారిని కూడా అడిగారు, అన్న ఆ సినిమా చేస్తే కోపం అవుతామో అని. ఆయన తప్పుకున్నాడు. ఆయన ఆ సినిమా ఆడాక రామారావు గారు బ్రహ్మర్షి సౌమిత్ర డబ్బింగ్ చెప్పడానికి ప్రసాద్ ల్యాబ్కి వచ్చి నాకు వేరే ఆయన ఎవరో మిమిక్రీ అని చేసి చెప్పారు. ఎవరు వారు? ఎవరు అండి? ఎవరో కుర్రోడు. నా మీద పెద్ద గుర్తింపు లేదు, తెలియదు కదా, నేను ఎవడో తెలియదు కదండి. థియేటర్కి వెళ్ళాం. ఇది ఒక పెద్ద ఇన్సిడెంట్. దీపక్ మహల్ నారాయణగూడ దగ్గర, దీపక్ మహల్ ఒక పెద్ద కటౌట్ నాది ఇలా ఉంది, ఇలాగా రామారావు గారు పెట్టి. నేను అయ్యప్ప మాల్లో ఉన్న తలకి ఇలాగా గుంట చుట్టుకుని ప్రభాకర్ రెడ్డి గారితో పాటు, ఆయనతో పాటే కదండి దిగి లోపలికి వెళ్ళి ఓ అని బయట గొడవ. హరికృష్ణ గారు తెలుగు యువత ప్రెసిడెంట్, డౌన్ డౌన్ సినిమా, ప్రభాకర్ రెడ్డి గారిని అందరూ డౌన్ డౌన్ అట్ట. ఇంటర్వల్ బ్లాక్లో లోపలికి వచ్చాడు. అంకుల్ మీరు ఇలా చేస్తారని అనుకోలేదు, క్రౌడ్ అసలు మాట వింటలేదు, కార్యకర్తలు, మీరు బయలుదేరి వెళ్ళిపోండి అన్నారు. సరే, ఆయనకి బాగా రామారావు గారిలా గౌరవించేవాడు హరికృష్ణ, ప్రభాకర్ రెడ్డి గారు. అవును, వాళ్ళ నాన్నగారు పాటు సమకాలీన నటులు అలాగా. అంటే నేను కూడా హరికృష్ణ గారికి దండం పెట్టి అలా కదిలే. ముందు కదిలే అంబాసిడర్ కారు ఎక్కామండి. అలా ఆడే అలా ఇక ఎంట పడ్డారండి ఆ కారు వెనకాల రాళ్ళేసి. ఆ వెనకాల మొత్తం దబా దబాని పడతానే ఉన్నాయి. ఆ డ్రైవర్ ఏదో కొంచెం మంచోడు కాబట్టి లాక్కుపోయాడు. కరెక్ట్గా 14 స్టూడియోకి వచ్చేసింది. అక్కడ దొరికిన సారథి గారిని కానీ ఇంకెవరో ఆర్టిస్టులు దొరికారు, వాళ్ళందరినీ చెత్తకొట్టేశారండి. తర్వాత ఇతను ఎక్కడ ఉంటున్నాడు? పద్మాలయలో ఉంటున్నాడు. పద్మాలయలో ఉంటే చంపేయండి ఇతను అన్నారంట. నన్ను చంపేయడం ఏంటరా బాబు, ఇది నేను కాకపోతే ఎవడైనా చేసేవాడు ఇది అని రామారావు గారి దగ్గరికి నన్ను వెళ్ళమన్నారు రెడ్డి గారు. కృష్ణ గారు కూడా ఆయన ఏమండండి అంటే, ఆయన ఏమండు సరే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. సరే వెళ్ళాను, ఇంత పెద్ద సున్నుండలు క్యారేజీలు తీసుకుని లోపలికి వెళ్తే అబిడ్స్లో పెద్ద ఇల్లు. బస్సు వెళ్ళినా కూడా డోర్ వేస్తే బస్సు కనపడదండి. అవును, అలాంటి ఇంట్లోకి వెళ్ళాను నేను. వెళ్ళంగానే ఇలా కూర్చున్నాడు పెద్ద ఆయన, బయట కూర్చుంటారు. అవును, కూర్చున్నాడు. చుట్టూరు ఇప్పుడున్న పెద్ద తెలుగుదేశం లీడర్లు అందరూ నిలబడి ఉన్నారు. అలా చూసాడు ఆయన. ఇలా ఇటంటే ఇటీవల వెళ్ళిపోవాలి, ఇలా అంటే ఇటీవల వెళ్ళిపోవాలి. మొత్తం టర్న్ అయ్యి చెప్పేవాడు కదండి. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నేను లోపల పైన శాలువా ఒకటి కప్పుకున్నాడు అంతే. ఏం అన్నారు? నేను కాళ్ళ దగ్గర ఉన్నా, ఇక్కడే ఇలా కూర్చున్నా. ఇప్పుడు మీరు అలా కూర్చుంటే నేను కింద దండేసేసి కాళ్ళకి దండం పెట్టేసి నేను కూర్చుండిపోతే ఏం ఎందుకు చేశారు ఇలాంటివి అన్నాడు. ప్రభాకర్ రెడ్డి గారు, నేను కల్మషం లేకుండా చెప్పాను, తాడేపల్లిగూడెంలో మేము చూసిన హీరోయే మీరండి. ఎన్టీ రామారావు గారు అంటే మామూలు డ్రైవర్ రాముడు ఇది అంటే ఏదో 4-5 డైలాగులు చెప్తానండి అది అంటే, దానవీర సూరకర్ణంలో శకుని డైలాగ్ చెప్పండి అన్నారు. చెప్పాను, అద్భుతం, ఇండస్ట్రీలో జాగ్రత్తగా ఉండండి అని ఒక బొట్టు పెట్టి ఒక పుస్తకం ఇచ్చారు నాకు, నందమూరి తారక రామారావు గారు అని. నాకు ఆ పుస్తకం మీద గౌరవనీయులైన పృథ్వీరాజ్ తమ్ముడికి శ్రీ నందమూరి తారక రామారావు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆ పొజిషన్లో ఉన్నాడు ఆయన. మళ్ళీ మేమే బ్రదర్ అంటే ఆయన కాన్ఫిడెన్స్. పుస్తకం ఇచ్చాక ఏమిది అన్నాడు ఆయన. పంపించారండి వజ్రం గారు, కృష్ణ గారు, అమ్మగారు పంపారు. మీరు వారికి మేమంటే అభిమానం, ఇవ్వండి ఇటు. ఒక క్యారేజ్ ఇలా పెట్టినారు ఆయన. ఎంతంత నాగేంద్ర గారు ఎంతంత సున్నుండలు అవి. ఇంత సున్నుండ మనం తింటేనే గట్టిగా తింటే హాస్పిటల్కి.
అవి నాలుగుకి అంటుకుపోతుంటాయి. ఆయన ఒకటి తీసుకుని మంచి నెయ్యితో చేయించినట్టున్నారు అని మొత్తం సున్నుండ తినేసాడు, టవల్ వేసాడు, తినేసాడు. అది అది ఇవ్వండి అన్నారు. అంతే ఎంత బాక్స్ అంటే జీడిపప్పు, గుండు జీడిపప్పు బాగా వేయించినవి మనకు. అంతే నాకు తెలుసు ఆయన జీడిపప్పు తినడం, సున్నుండలు తినడం అని నేను దగ్గరుండి ఎదురుగుండి చూసి. తర్వాత ఏమి మీరు చేయండి, వారి మీదకి ఎందుకు వెళ్తున్నారు మీరు, ఏమనుకుంటున్నారు మీరు, నటుడు వారు చేయకపోతే ఎవరైనా చేస్తారు, అలాంటివి పిచ్చి పనులు చేయకండి. అమ్మాయి వరం ఇచ్చాడు ఈయన. మోక్షం లభించింది. మా ఆఫీసుల దగ్గరికి అందరికి వెళ్ళండి, తిరగండి, ఎవరు మిమ్మల్ని ఎందుకంటారు, మీరు ఒక పావు, వీళ్ళు వాడుకున్నారు మిమ్మల్ని అన్నారా. సరే అన్నగారు ఇంకేమిటి అంటే నాకు కొత్త, నేను ఏదైనా అడిగి పారేయచ్చు, వీళ్ళకి భయం. కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు వెనకాల, ఆయన గురించి నాకు తెలియదు కదా, ఏం కావాలి మీకు అన్నాడు. ఒక ఫోటో అండి, ఒక నిమిషం అన్నారు, అంతే. ఒక జుబ్బా వచ్చింది, పిలిచారు. అప్పుడు దాకా ఫోటో అంటే ఊరుకోవే, ఏమో మధ్య మాడుతున్నావా ఏమిటనుకున్న ఫోటో ఆయన అది ఇది అన్నారు. 8 మంది వచ్చారండి అక్కడ ప్రెస్ వాళ్ళు, టక 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 టక. వారికి అన్నీ బాగా పెద్దవి వేయించి వారికి అందజేయండి. శ్రీపతి రాజేశ్వర గారు ఉన్నారు. శ్రీపతి రాజేశ్వర పూరా నీ జీవితం మారిపోయింది ఆయన అన్నగారు దగ్గర. నమస్కారం సార్, దేవుడు వరం ఇచ్చినట్టు. అంతే. ఇంకా అక్కడి నుంచి ఎవరు మాట్లాడలే. ఏదో సీరియల్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.